ప్రతి ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ చేష్టలతో వార్తలతో నిలుస్తూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూయార్క్ లో ఉంది. జూన్ 6న అమెరికాతో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలోని డల్లాస్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే తాజాగా పాక్ జట్టు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. న్యూయార్క్ లోని ఒక రెస్టారెంట్ లో $25 ఫీజుతో పాక్ జట్టు మేనేజ్మెంట్ కలిసి పాక్ ఆటగాళ్లతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించినట్లు తెలుస్తుంది. దీని ప్రకారం $25 డబ్బు చెల్లిస్తే ప్రైవేట్ డిన్నర్ లో పాక్ ఆటగాళ్లను కలపడానికి అనుమతి లభిస్తుంది. తాజాగా ఈ వీడియోను పాక్ మాజీ వికెట్ కీపర్ లతీఫ్ బయట పెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ప్రైవేట్ విందును ఏర్పాటు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు గుప్పించారు. రషీద్ లతీఫ్ మాట్లాడుతూ అధికారిక విందులున్నప్పటికీ ఇలా ప్రైవేట్ డిన్నర్లు ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సంఘటన భయంకరమైనది. అక్కడ ఏమైనా గందరగోళం జరిగి ఉంటే పాక్ క్రికెటర్లు డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేస్తున్నారని అనేవారని ఈ కార్యక్రమంలో లతీఫ్ చెప్పారు. అయితే అక్కడ అలాంటి సంఘటనలు ఏమీ జరగకపోయినా పాక్ ఆటగాళ్లు డబ్బు కోసమే ఈ పనులు చేస్తున్నారని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ డిన్నర్ తో వచ్చిన డబ్బును జట్టులోని వారందరూ సమానంగా పంచుకున్నారని కూడా విమర్శిస్తున్నారు.